హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. నేను మీ సంతోషి. మనం ప్రస్తుతం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండల్ సన్నూరు గ్రామంలో ఉన్నాము. స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద అయితే మనం ఉన్నాము. 700 సంవత్సరాల గల చరిత్ర అయితే ఈ దేవస్థానంకి ఉంది. అసలు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఈ చరిత్ర ఏంటి అనేది ఆలయం దగ్గరికి వెళ్ళి అయ్యగారిని అర్చకులను అడిగి తెలుసుకుందాము. పదండి. ప్రస్తుతం మనం దేవస్థానం వద్ద అయితే ఉన్నాము. దేవస్థానం అయితే పునర్నిర్మాణం అయితే ఇక్కడ జరుగుతున్నది. మరిన్ని విషయాలు మనం లోపలికి వెళ్ళి ప్రధాన అర్చకుడితో అయితే మనం ఇప్పుడు ఉన్నాము. వారిని అసలు ఈ గుడి చరిత్ర ఏంటి, ఈ గుడి విశేషాలు ఏంటి అనేది వారిని కొన్ని అడిగి తెలుసుకుందాము. నమస్తే అయ్య గారు. జై శ్రీమన్నారాయణ. ఓ నమో వెంకటేశాయ. సన్నోరు నిలయం దేవం కరుణారస సాగరం పద్మావతి ముఖాబ్జార్గం శ్రీనివాసమహం భజే. శ్రీమత్ సన్నూరు స్వయం వ్యక్త శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, వెంకటేశ్వరపల్లి గ్రామం, రాయపర్తి మండలం, వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ప్రపంచంలో భగవంతుడు ఎక్కడైనా కూడా ఆవిర్భవించాలి అంటే దానికి భక్తులు యజ్ఞయాగ కృతులు చేయడమో లేదా కష్టాల్లో ఉండి స్వామిని రమ్మని ప్రార్థన చేస్తే తప్పితే స్వామి వచ్చినట్టుగా మనకి ఎక్కడ చూడరు. కానీ ఇక్కడ ఉండేటువంటి ఈ శ్రీనివాస స్వామి భక్తులు కష్టం ఉన్నాడని చెప్పేసి తనను తానుగా తెలుసుకొని ఎవరు కోరకపోయినప్పటికీ కూడా వచ్చి అతని కష్టాన్ని తీర్చినటువంటి ఒక క్షేత్రం ఇది సన్నూరు స్వయం వ్యక్త శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం. ఇక్కడ స్వామి 700 సంవత్సరాల క్రితం ఆవిర్భవించినట్టుగా చరిత్ర. ఇక్కడ పూర్వంలో ఒక భక్తుడు తిరుమల యాత్ర చేస్తూ స్వామిని దర్శించుకోవాలనే తాపత్రయంతో వృద్ధాప్యంలో కూడా వెళుతూ ఉండగా మార్గాయాసం చేత సొమ్మసిల్లి పడిపోతే ఆ రోజు రాత్రి స్వామి కలలో కనబడి, ఇన్ని సంవత్సరాలను సేవించావు కాబట్టి నీ భక్తి నాకు ఆనందాన్ని ఇచ్చింది, కాబట్టి నీ కష్టానికి ఇబ్బంది లేకుండా ఇక్కడే ఆవిర్భవిస్తాను అని చెప్పేసి కలలో చెప్పి, దానికి గుర్తుగా ఈ ఆలయానికి పక్కన ఇంకో పెద్ద గుండు ఉంటుంది. అది 3 భాగాలుగా విడిపోయి అందులో స్వామి దక్షముఖంగా ఆవిర్భవించాడు. అతడు ఉదయమే లేచి స్వామిని సేవించుకొని పూజాధికారులు నిర్వర్తించిన తర్వాత మరి స్వామికి ఆలయం కట్టమన్నాడు కదా అని చెప్పేసి ఆలోచన చేస్తే ఆ యొక్క గుండు అనేటువంటిది తొలగించినట్లయితే స్వామి యొక్క మూర్తికి ఏమైనా ఇబ్బంది కలుగుతున్న భావన చేత పండితుల సలహా తీసుకొని 41 రోజు ఇక్కడ శ్రీనివాస దీక్ష చేశారు. ఆ దీక్షా ఫలితంగా మళ్ళీ తను అనుగ్రహిస్తూ స్వామి ఇక్కడ చూసినటువంటి తూర్పు ముఖంగా స్వామి ఆవిర్భవించారు ఇక్కడ. అప్పుడు స్వామికి నిత్య కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి రాయపర్తి మండల కేంద్రం ఉన్నటువంటి మా పూర్వీకులైనటువంటి ఆరుట్ల వంశస్థులను అర్చకులను నియమించుకున్నారు. వారు ప్రతి శనివారం మాత్రం ఇక్కడికి వస్తూ స్వామినికి ఆరాధన కార్యక్రమాలు చేసుకొని వెళ్తుండేటువంటి వారు. ఎందుకంటే ఇది మొత్తం కూడా అరణ్య ప్రాంతం కాబట్టి వారికి ఒక్కరోజు మాత్రమే స్వామికి ఆ సమయంలో పూజ నిర్వర్తించేవారు. అట్లా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత మధ్యలో ఈ యొక్క దండయాత్రల సందర్భంలో స్వామివారికి కాస్త నైవేద్యాలు ఆగిపోయినాయి. ఆ తర్వాత మళ్ళీ మా పూర్వీకులే ఇతరులు చేసినటువంటి మహాస్వామి అనే భావన చేత మళ్ళీ ఆ స్వామి ఆరాధన కైంకర్యాన్ని పునరుద్ధరించుకున్నారు. అట్టి సమయంలో కూడా ఇక్కడ ఉండేటువంటి రంగాపురం కొడకండ మండలంలో కూడా రంగాపురం అనే గ్రామంలో కూడా రెడ్డి దొరలు ఉన్నారు. అట్లాగే కల్లెడలో కూడా వీరరాఘవ గారు అని చెప్పేసి వెలమ దొరలు ఉన్నారు. వారిద్దరు కూడా కలిసేసి స్వామివారికి ఆలయ నిర్మాణం సంకల్పించిన వారే ఇక్కడ స్వామికి ఆలయ నిర్మాణం చేశారు. దానిలో ముఖ్యంగా వీరరాఘవ గారు, తర్వాత బుచ్చిరామరెడ్డి గారు, కుందూరు వంశస్థులు, ఎర్రవెల్లి వంశస్థులు ఇద్దరు కూడా కలిసేసి ఇక్కడ స్వామివారికి ఆలయాన్ని నిర్మాణం చేశారు. అందులో ఇక్కడ ముఖమంటపము, అర్ధమంటపము, మహామంటపము, తర్వాత పక్కన గోదామ్మవారు, భగవద్ రామానుజులు, మనవాళ్ళ మహామునులు, నమ్మాలవాళ్ళ సన్నిధితోని చక్కగా యాగశాల, రామానుజగూడ యొక్క వివిధ మంటపాలతోని ఈ క్షేత్రం కూడా శ్రీరంగంలో తమిళనాడులో ఉండేటువంటి శ్రీరంగం ఎట్లాగైతే సుప్రసిద్ధమైందో అటువంటి శ్రీరంగ సాంప్రదాయానుసారంగా శ్రీ పాంచరాత్ర శాస్త్ర ఆగమ విధి విధానుసారంగా ఇక్కడ స్వామివారికి నిత్య కార్యక్రమాలు విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా పూర్వీకుల ద్వారా వస్తున్నటువంటి అనువంశిక అర్చకులుగా మేము స్వామికి కైంకర్యం చేసుకుంటున్నాం. అట్లాగే ఆ అనువంశిక ధర్మకర్తలుగా ఆ కుందూరు వంశస్థులు, ఎర్రబెల్లి వంశస్థులు, అట్లాగే స్వామివారికి గుళ్ళో చేసేటువంటి శుచి శుభ్ర చేసే కార్యక్రమాలు కూడా గూబ వంశస్థులు చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఈ స్వామికి ఇక్కడ విశేషం ఏమిటి అంటే కలియుగంలో ఎవరైనా కూడా స్వామిని కావాలి, కష్టం ఉన్నా కోరుకుంటారు. అట్లా కాకుండా ఇక్కడ ఒకసారి స్వామిని దర్శించుకుంటే సరిపోతుంది. మన కష్టసుఖాలు మొత్తం కూడా స్వామి చూసుకుంటాడు. మనం ఇది కావాలి అని చెప్పేసి అడగాల్సిన అవసరం ఈ క్షేత్రంలో లేదు. ఒకసారి స్వామిని దర్శించుకున్నామంటే మనకి ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎంత అవసరం, ఎలా అవసరమో అనేటువంటిది స్వామి చూసి అందజేసేటువంటి క్షేత్రం, మహామహిమ క్షేత్రం ఈ సన్నూరు క్షేత్రం. తెలంగాణలో కూడా మరో తిరుపతిలో భాసిస్తున్నటువంటి ఈ క్షేత్రాన్ని ఇంకా ఉద్ధరణ చేయడానికి కిందటి ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు చక్కగా
ముఖ్యమంత్రి ఫండ్ కింద మన మాజీ మంత్రి దయాకర్రావు గారు చక్కగా 10 కోట్లు కూడా ఆలయానికి శాంక్షన్ చేయించారు. అటువంటి అభివృద్ధి పనులు కూడా ఇప్పుడు మనం చూసినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఫండ్తో జరుగుతుంది. అట్లాగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా చక్కగా ఈ ఆలయాన్ని ఉద్ధరించే విధంగా తగు సహాయం అందచేయాలి అని చెప్పేసి ఇచ్చేసే భక్తులందరికీ కూడా స్వామి అనుగ్రహం కలగాలని చెప్పేసి ఇంత మహిమాన్వితమైన క్షేత్రాన్ని చక్కగా ఈ నెల 19వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు స్వామివారి యొక్క వార్షిక అధ్యయన బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కూడా స్వామివారి జరగబోతున్నాయి. అందులో విశేషించి ఈ నెల 24వ తారీఖు మాఘశుద్ధ పౌర్ణిమ సాయంత్రం 7 గంటలకు శ్రీవారి యొక్క తిరుకల్యాణ మహోత్సవం ఉంటుంది. ఆ తర్వాత 26వ తారీఖు నాడు స్వామివారి గ్రామోత్సవం ఉంటుంది. అంటే భక్తులందరూ కూడా స్వామిని సేవించుకోగలుగుతారు. కానీ ఎవరైనా లోపలికి రాని స్థితిలో ఉన్నటువంటి వారిని దర్శించడం కొరకు స్వామి స్వయంగా అశ్వవాహాన్ని ఆరోహించి గ్రామం మొత్తం కూడా పర్యటన చేసి భక్తుల కష్టసుఖాలు తెలుసుకొని వచ్చేటువంటి కార్యక్రమే గ్రామోత్సవ ధూపోత్సవ కార్యక్రమం ఉంటుంది. ఇట్లాగా పాంచాంగ దీక్షతోని స్వామివారికి బ్రహ్మోత్సవాలు కొనసాగుతుంటాయి. భక్తులందరూ కూడా ఎన్ఎస్ఆర్ న్యూస్ ఛానల్ ద్వారా వీక్షించే అందరికీ కూడా మా చన్నూరు శ్రీనివాసుకు అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై. ఈ క్షేత్రానికి పరమ విశేషమైనటువంటి స్వామిని ఇక్కడ సేవించుకోబోతున్నాం. మనం చెప్పుకున్నట్టుగా స్వామి మొట్టమొదటిగా ఇక్కడ ఆవిర్భవించాడు. అది ఒక గుండు 3 భాగాలకి విడిపోయి అందులో స్వామి దక్షిణముఖంగా ఆవిర్భవించాడు. ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ ఈ 3 కూడా కలిసిన ఒకటే గుండు. ఇది ఈ గుండు అనేటువంటిది 2 భాగాలుగా పగిలింది. ఈ పక్కన ఉండేటువంటి ఒక భాగాన్ని శంఖశిల అని చెప్పేసి, ఆ పక్క దాన్ని చక్రశిల అని చెప్పేసి భక్తులు ఇక్కడ పిలుస్తూ ఉంటారు. ఈ 2 గుండుల మధ్య నుంచే మనం వెళ్ళి స్వామిని దర్శించుకోబోతున్నాం. ఉండేటువంటి దారి కూడా చాలా సన్నగా ఉంటుంది. ఒకరు మాత్రమే దర్శించుకొని వస్తే తప్పితే మరొక వెళ్ళడానికి వీలు లేకుండా అంత సన్నగా ఉన్నటువంటి దారిలో మనం స్వామిని సేవించుకోబోతున్నాం. అందరం కూడా ఓ నమో వెంకటేశాయ నామాన్ని స్మరిస్తూ స్వామిని సేవించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శంఖశిల చక్రశిల అని చెప్పేసి ఈ గుండం కూడా పిలుస్తుంటారు. ఇక్కడ ఎదురుగా ఉండేటువంటి ఒక స్వామి యొక్క విశేషమైనటువంటి దృష్టిని ఆకర్షించేటువంటి ఒక మూర్తిని ఇక్కడ సేవించుకోబోతున్నాం. మనం ఇక్కడ లోపల స్వామి వేయించేస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి ఒక స్వామి మూర్తి కూడా మనకు సుమారుగా ఒక 15 అంగుళాల ఎత్తులో మాత్రమే స్వామి ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఇక్కడ అందరూ కూడా స్వామిని సేవించుకోండి. ఇక్కడ చూస్తున్నాం మనం చక్కగా స్వామివారి యొక్క దివ్య పాదములు, ఏ పాదాలు ఆశ్రయిస్తే కష్టాలు తీరుతాయని చెప్పేటువంటి స్వామివారి యొక్క దివ్య పాదాలు ఇవి. ఇక్కడ చూస్తున్నాం మన స్వామివారి యొక్క అభయహస్తము. ఏ హస్తాన్ని దర్శించుకుంటే ఆ కష్టాలు తీర్చేటువంటి వరాలు ఇచ్చేటువంటి వేలుపు ఈ వెంకటేశ్వర యొక్క అభయహస్తాన్ని. ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నాం మనం స్వామివారి ఇక్కడ చక్రము, ఆ తర్వాత శంఖము, అట్లా విధంగా స్వామివారి యొక్క తిరుముఖ మండలాన్ని సేవించుకుంటున్నాం. ఇక్కడ ముందు చూసినట్లయితే స్వామివారి కటిహస్తం. ఇక్కడ అది యొక్క సంసారం అనేటువంటి సాగరం తన పాదాలు ఆశ్రయించిన వారికి నడుం వరకే ఉంటుంది. సాగరం అనేటువంటి చేసే విధంగా స్వామివారి యొక్క ఇక్కడ కటిహస్తాన్ని సేవించుకుంటున్నాం. ఇది మనం చూసేటువంటి స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహం. ఇది కేవలం 15 అడుగుల ఎత్తులో ఉన్న మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ బండం తీసేయడానికి కష్టంగా భావించి మళ్ళీ తపస్సు చేయడం ద్వారా మనం చూసేటువంటి ఆలయంలో ఉన్నటువంటి స్వామిని సేవించుకుంటున్నాం. మనందరం కూడా సన్నూరు వెంకటేశ గోవింద గోవింద. ఆలయం ప్రాంగణం పక్కన కోనేరు అనేది ఉందంట. ఆ కోనేరుని కూడా ఇప్పుడు మన అర్చకులు గారు ఇప్పుడు చూపించబోతున్నారు. మనతో మీరు కూడా విచ్చేయండి. మనం ప్రస్తుతం దేవస్థానం యొక్క కోనేరు వద్ద ఉన్నాము. మరి ఈ కోనేరు ప్రత్యేకత ఏంటో కూడా ఒకసారి అర్చకుల్ని అడిగి తెలుసుకుందాము. అయ్యగారు చెప్పండి, అసలు ఈ కోనేరుకున్న ప్రత్యేకత ఏంటి? ఈ కోనేరు ఎందుకని ఇక్కడ ఉంది? సహజంగా మనం చూస్తుంటాం స్వామి స్వయంగా ఆవిర్భవించే క్షేత్రంలో స్వామితో పాటుగా పుష్కరిణి కూడా అలరాడుతూ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు యాదగిరిలో మన అంత బండ మీద కూడా స్వామి పుష్కరిణి ఉంది. తిరుమలలో కూడా పుష్కరిణి ఉంది. అట్లాగే ఇక్కడ స్వామి ఆవిర్భవించిన సందర్భంలో పట్టిన ఇక్కడ పుష్కరిణి ఏర్పడ్డది. ఇప్పుడు ఈ పుష్కరిణి కూడా ఆలయ డెవలపింగ్ పనుల భాగంగా పుష్కరిణి కూడా సుందరీకరణ చేస్తున్నారు. దానిలో తిరుమల ఎట్లాగైతే మన స్వామివారి పుష్కరిణి సేవించుకుని స్నానాలు చేస్తున్నామో ఆ విధంగా ఇక్కడ కూడా పుష్కరిణి చేయడానికి ప్రభుత్వ నిధి ద్వారా చక్కగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. మనం నెక్స్ట్ బ్రహ్మోత్సవం వరకల్లా ఈ పుష్కరిణి మనం భక్తులందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దబోతున్నారు. కాబట్టి ఈ పుష్కరంలో స్నానం చేసినట్లయితే పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి మనకు వెంకటాచల మహాత్యం తెలియజేస్తుంది. అటువంటి ఆ వెంకటాచలాధీశు ఇక్కడ కులమైన క్షేత్రం కాబట్టి ఈ పుష్కరంలో స్నానం చేసిన వారికి కూడా పాపాలు నశిస్తాయి, స్వామి అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి చూసారు కదా ఆలయం యొక్క విశేషము మరియు ప్రత్యేకతలు. మరి ఇలాంటి ఎన్నో ఆలయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే చూస్తూనే ఉండండి మా ఎన్ఎస్ఆర్ న్యూస్. థ్యాంక్ యూ.